అమ్మా. నేను ఇప్పుడే దేవిక గారితో మాట్లాడాను. రేఖ నిన్ను ఇంకా క్షమించలేదు కదా? లేదమ్మా, నేను తన ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాను. ఈ పార్టీకి తను వచ్చేస్తూ ఉంటుంది. సొంత వాళ్ళు చేసిన గాయం కదా, మానడానికి కొంచెం టైం పడుతుంది. ఏం పర్లేదమ్మా, నేను ఎదురు చూడడానికి రెడీగానే ఉన్నానుగా. నువ్వు ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అమ్మా. రేఖా, రోహిత్, నువ్విక్కడేం చేస్తున్నావు? రేఖా, రాఘవ్కి నీ ప్రేమను పొందే అర్హత లేదు. రోహిత్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను సరిగ్గానే చెప్తున్నాను. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో దాని గురించి రాత్రంతా పడుకోలేకపోయా. తను నీ మీద ఏదైతే నిందలు మోపాడో అవి రాత్రంతా నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. తను నిన్నొక భార్యగా కాదు, తన పెద్ద బిజినెస్ ఎంపైర్లో కొన్న ఏదో ఒక భూమిలో భాగం అనుకుంటున్నాడు. దాన్ని తను ఎలా కావాలంటే అలా ట్రీట్ చేయొచ్చు అనుకుంటున్నాడు. నాకు అసలు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు అసలు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు, ఎలా భరిస్తున్నావు? రోహిత్, నువ్వు సరిగ్గా పడుకోలేదు, అందుకే నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళు అండ్ రెస్ట్ తీసుకో. అండ్ రాఘవ్కి నాకు మధ్య ఏ ఉన్నా సరే అది మేమే స్వయంగా చూసుకోగలం. ఒంటరిగా ఎందుకు చూసుకోవడం? నీకోసం నీ ఫ్రెండ్ నేనున్నాను కదా. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్కి వాళ్ళ హద్దులు కూడా ఏంటో తెలుసుండాలి. వాళ్ళకి తెలుసుండాలి ఒకవేళ ఒక ఫ్రెండ్కి అవసరం ఉంటే వాళ్ళే స్వయంగా హెల్ప్ అడుగుతారని. ప్రస్తుతానికి నాకు నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు. నువ్వు ప్లీజ్ వెళ్ళు. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. బాయ్. ఏంటి? ముందు నువ్వు మెల్లిగా మాట్లాడు అని నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు పొద్దున రేఖావతితో మాట్లాడావు చూడు, అది మళ్ళీ అస్సలు రిపీట్ అవడానికి వీల్లేదు. అయితే నన్నెందుకు తిడుతున్నావు? నేనేమైనా తన దగ్గరికి వెళ్ళానా ఏంటి? తానే నా దగ్గరకు వచ్చింది, వచ్చి ప్రశ్నలు వర్షం కురిపించేసింది. కానీ తనతో మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది, తను ఏమంత చెడ్డదైతే కాదు, మంచిదే. నా ఉద్దేశం తన తమ్ముడు నడుచుడు ధ్రువ్, ఇంకా వాళ్ళ అమ్మ, ఆవిడ పేరేంటి, దేవిక ఆంటీ, తను కూడా ఆవిడలాగే ధ్రువ్ని ప్రేమిస్తుంది అండ్ వాళ్ళ గురించి ఆలోచిస్తుంది కూడా. నువ్వు అసలు నేను చెప్పేది వింటున్నావా? రేఖావతిని ఒక రిపోర్టర్. నిజం భూమిలో పాతుకుపోయినా సరే వాసన చూసి పసిగట్టేస్తారు. మన అబద్ధాల నాటకాలన్నీ తనెదురుగానే జరుగుతున్నాయి. నిజం తెలుసుకోవడానికి తనకు ఒక్క నిమిషం కూడా పట్టదు. అండ్ అన్నింటికంటే ముఖ్యమైన విషయం, తను ఎంత స్మార్టో. నువ్వు అంత పెద్ద స్టూపిడ్వి అండ్ నీ నోటి మీద నీకు అస్సలు కంట్రోలే ఉండదు. ఇక నీ స్టూపిడ్ ప్రియుడు రాజు కూడా ఇక్కడికి వచ్చేసాడు, నీ చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాడు. నీకు నిజంగా ఇంట్లో ఉండాలనుంటే నీ ప్రియుడు రాజుకి దూరంగా ఉండని రేఖావతిని ముందు నీ నోరుని కంట్రోల్లో ఉంచుకో. నువ్వు తన ముందు తిరగడం కాదు కదా, తన కళ్ళకు అస్సలు కనిపించకూడదు కూడా. సరేలే, నన్నెందుకు భయపెట్టిస్తున్నావు? కానీ అప్పుడప్పుడు తనతో కలిసి భోజనం అయితే చేయొచ్చు కదా. తప్పకుండా. ఆ తర్వాత నువ్వు ఇక జైల్లో అండ్ ఆ స్టూపిడ్ బస్తీకి వెళ్ళి అక్కడే భోజనం చేయొచ్చు కూడా. భోజనం చెయ్యొచ్చా అంట. అయిందనేది, నేను ఇక వెళ్ళొచ్చా? వెళ్ళు. నేను ఈ బొబ్లీని 1% కూడా ట్రస్ట్ చేయలేను. ఐ థింక్ నేనే ఏదో ఒకటి చెయ్యాలి రేఖావతిని ఇక్కడ నుంచి పంపించేయడానికి. ఫైర్ అలారం. పద రేఖ, ఫైర్ అలారం మోగింది, త్వరగా పద. ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం, పేరు లేకుండా ఒక గిఫ్ట్ వచ్చింది. బాంబులు ఉండొచ్చని చెక్ చేస్తున్నాం. ఓ సారీ, ఈ గిఫ్ట్ నా కోసం వచ్చింది. ఐఎమ్ సారీ గాయ్స్, ఈ గిఫ్ట్ నా కోసమే వచ్చింది. దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. సో సారీ.
నువ్వే చెప్పావు టీలో మొదటి సిప్ ఇంకా మొదటి సూర్యకిరణం రెండు మ్యాజిక్ చేస్తాయని. అండ్ ఈరోజు ఈ రెండింటిలో నువ్వు నాకు తోడుగా లేవు. అందుకే టీ కప్ను ఒక ఆశాకిరణంలాగా నీకు పంపిస్తున్నాను. టీ తాగు. ఏంటి అక్క అందుకే ఇక్కడికి వచ్చింది? తనకి రాఘవబాబుకి గొడవైందా? అవును ధ్రువ్, నాకు ముందే డౌట్ వచ్చింది. సడన్ గా ఇంటికి వచ్చేసారు కదా, అందుకే నేను అత్తయ్యకి కాల్ చేశాను. అండ్ ఆవిడ చెప్పారు రాఘవన్నయ్యకి రేఖావదనకి చాలా పెద్ద గొడవ అయ్యింది అని. కానీ ఉన్నతి ఇద్దరు అసలు దేని గురించి గొడవపడినట్టు? అది అది నేనైతే అడగలేదు. బట్ ఎనీవేస్, గొడవ ఎందుకు అయ్యిందనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం ఆ గొడవని ఎలా సాల్వ్ చేయాలో అది ఇంపార్టెంట్. మన మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రేఖావదన ఎప్పుడు మనకి తోడుగా నిలబడ్డారు. ఇక ఇప్పుడు మన వంతు, మనమే తనకి రాఘవన్నయ్యకి మధ్య ప్యాచప్ చేయాలి. వాళ్ళనే సాల్వ్ చేసుకొనిద్దాం. అమ్మ ఉన్నతి, రాఘవ్ ఈ గొడవని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నీకు ఇవన్నీ ఎప్పుడు తెలిసే మమ్మీ? వా, అంటే ఇక్కడ నాకే ఏమీ తెలియదన్నమాట. లేదు ధ్రువ్, అలాంటిదేమీ లేదు. అసలు నువ్వు ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటావు, అందుకే నోటీస్ చేసుండవు. అండ్ నేను బెటర్ హాఫ్ నున్నాను కదా అన్ని చూడడానికి, అర్థం చేసుకోవడానికి. సో ఇక తొందరగా రేఖావతిని ఆఫీస్కి వెళ్దాం అండ్ తనతో మాట్లాడదాం. నాకు ఇంకా ఇదే అనిపిస్తోంది. అంటే ఇది రాఘవ్ రేఖల పర్సనల్ విషయం. వాళ్ళ గొడవని వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. మనం మధ్యలోకి వెళ్ళకపోవడమే మంచిది. కానీ అత్తమ్మ, గొడవ ఇంకా పెద్దదైపోతేనో. ఉన్నతి, ఐ థింక్ మమ్మీ చెప్పేది నిజమేనేమో. మనం ఒక పని చేద్దాం, రాఘవబాబుకి రాత్రి వరకు టైం ఇద్దాం అక్కకి నచ్చ చెప్పడానికి. అండ్ ఒకవేళ అప్పటికి ఏం కాకపోతే అప్పుడు మనం ఏమైనా చేద్దాం. కానీ ధ్రువ్, జస్ట్ ఈ రోజు రాత్రి వరకే. మనం ఇంతకంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే రేఖావతిని ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశం, అత్తమ్మ మీరే అంటుంటారు కదా పెళ్లి తర్వాత అత్తారిల్లే కూతురికి ఇల్లు అని. పైగా ఇప్పుడు అక్కడికి మామ్ కూడా వచ్చేశారు. తను కూడా రేఖావతిని ఎంత మిస్ అవుతున్నారో ఏమో. అవునమ్మా. ఉన్నతి, కేవలం నర్మదా అంటేనే కాదు, ఐఎమ్ షూర్ ఇంట్లో అందరూ అక్కని మిస్ అవుతూనే ఉంటారు. అక్క అంత మంచిది, మరి ఎక్కడికి వెళ్తే అక్కడ మ్యాజిక్ చేస్తుంది. ఆఫ్ కోర్స్. అమ్మ అంతా బానే ఉందిలే, నువ్వేం దిగులు పడకు.